వెల్కమ్ బ్యాక్ టు అజయ్ బైక్ బ్రో యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఈ గ్లామర్ BS4 అన్నట్టు దీనికైతే కొత్తది బోర్ కిట్ వేసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి మనకు హీరో ఒరిజినల్ వచ్చేసి 3000 అయితే ఉన్నది. కంప్లీట్ ఒరిజినల్ అయితే వేసుకున్నాం. అసలు బోర్ పోవడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే ఆయిల్ అనేది కరెక్ట్ టైం టు టైం చేంజ్ చేయకపోతే ఈ బోర్ అనేది లైన్స్ వస్తాయి. లైన్స్ వచ్చి ఆయిల్ అనేది ఫైర్ అయ్యి ఇంకా ఆయిల్ తగ్గిపోయి ఇట్లా స్మోక్ వెళ్ళకుండా ప్లగ్గులు కొట్టేస్తాడు. ఇట్లాంటి ప్రాబ్లం అయితే జరుగుతుంది. మీకు ఒక బోర్ కిట్లో ఏమేమి వస్తాయి అనేది క్లారిటీగా అయితే చూపెడతా. ఇది వచ్చేసి పాతది బోర్ కిట్. ఈ బోర్ కిట్లో మనకు ఒక ఫిస్టన్ వస్తుంది. ఇది వచ్చేసి ఫిస్టన్, దానికి సంబంధించిన రింగులు వస్తాయి. ఇది ఆయిల్ రింగులు. ఇది టాప్ 1 టాప్ 2 రింగ్ ఉంటుంది ఇందులో. అట్లనే ఫిస్టన్ పిన్ను, ఫిస్టన్ లాకు 2 ప్యాకింగ్స్ అయితే వస్తాయి. ఈ ఫిస్టన్ కూడా మనకు వచ్చేస్తుంది. దీనికి మొత్తం కాస్ట్ వచ్చేసి 3000 అయితే ఉన్నది. ఇది బోర్ వేయిందని మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకటి ప్లగ్గులు కొట్టిస్తుంది, 2 స్మోక్ వస్తుంది, అట్లనే పికప్ కూడా తగ్గిపోతుంది, మైలేజ్ కూడా డ్రాప్ అయిపోతుంది. మీకు ఒకసారి క్లారిటీగా చూపెట్టాలంటే, ఇప్పుడు ఇది బోర్ కిట్ పాతది కదా, మనకు దీనికి ఇక్కడ సైడ్కి లైన్స్ కనబడుతున్నాయి కదా, మీకు ఇక్కడ సైడ్కి లైన్స్ కనబడుతున్నాయి. ఈ లైన్స్ నుండి మీదికి అనేది ఆయిల్ వస్తుంది. ఇట్లా ఫిస్టిన్ అనేది కిందికి మీదికి తిరుగుతూ ఉంటే ఆ ఫిస్టిన్తో పాటు తిరిగే మూమెంట్లో ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చి ఫైర్ అవుతుంది. ఫైర్ అయినప్పుడు ఆ ఆయిల్ అనేది బర్న్ అయ్యి మొత్తం స్మోక్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అట్లనే ప్లగ్గులు కూడా మనకు తొందర ఖరాబ్ అవుతూ ఉంటాయి. ఒకసారి మీకు ఫిస్టిన్ పెట్టి అది ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుంది అనేది చూపెడతాం. ఇది అనేది బోర్ కిట్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనకు అక్కడ బండికి ఫిట్ చేసినాం కదా, యాస్టీస్గా ఇట్లా ఉంటుంది. ఇది మనకు రన్నింగ్లో ఇట్లా కిందికి మీదికి తిరుగుతూ ఉంటుంది కదా. తిరిగేటప్పుడు ఈ లైన్స్ ఎక్కడైతే లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ నుండి మనకు ఆయిల్ అనేది ఇట్లా పైకి వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు బర్న్ అయినది కనబడుతుంది కదా. ఇది ఎట్లా ఖరాబ్ అయిపోయింది అనేది మనకు ఈ ఫిస్టిన్ అనేది ఇట్లా ఫైర్ అయ్యి ఏమైందంటే ఆయిల్తో పాటు ఇది మొత్తం కార్బన్ కూడా జామ్ అయిపోయింది. మనకి ఇక్కడ దీని మీదనే వచ్చేసి మనకు హెడ్ ఉంటుంది. ఇట్లా హెడ్ అనేది దీని మీద ఉంటుంది. ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఉంటుంది. ఒకటి ఇంటెక్ వాల్, ఎగ్జాస్ట్ వాల్, 2 వాల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పెట్రోల్ అనేది వచ్చి ఇక్కడ ఫైర్ అవుతుంది. ఫైర్ అయినప్పుడు ఇది ఫిస్టిన్ అనేది కిందికి మీదికి తిరుగుతూ ఉంటుంది కదా. దాంతోపాటు ఆయిల్ కూడా ఇట్లా మీదికి వచ్చేస్తుంది. ఫిస్టిన్ మీదికి వచ్చేసి పెట్రోల్, ఆయిల్ 2 ఫైర్ అయ్యేతోటే మనకు స్మోక్ అనేది బయటకు వెళ్తుంది. స్మోక్ బయటకు వెళ్ళి దీంతోపాటు ఏంటిదంటే పొల్యూషన్ కూడా ఎక్కువ పొల్యూషన్ అవుతుంది. ప్లస్ ఏంటిదంటే ఇట్లా మొత్తం కార్బను ఈ హెడ్ మొత్తం మనం క్లీన్ చేసి కొత్త వాల్స్ వేసినాం. ఇంతకుముందు చూసినట్టయితే యాస్టీసీ ఇట్లా ఫిస్టిన్కి ఎట్లా అవుతున్నదో ఈ హెడ్ మొత్తం అట్లా జామ్ అయిపోయి ఉన్నది. దీంతోపాటు మైలేజ్ తగ్గుతుంది, పికప్ తగ్గుతుంది. ఈ సైలెన్సర్ అవుట్పుట్ ఉంది కదా, ఎగ్జాస్ట్కు మొత్తం ఇట్లా జామ్ అయిపోయి ఉంటుంది. దాంతోపాటు మనకు కరెక్టు పెట్రోల్ ఫైర్ కాదు. మనకి ఇక్కడ ప్లగ్ పిన్ ఉన్నది కదా, ఈ ప్లగ్ థ్రెడ్డింగ్ ఇక్కడ వచ్చేసి ప్లగ్ వస్తుంది మనకు. ఇక్కడ నుండి ఫైర్ అవుతుంది. దీని మధ్యలో గ్యాబుల్నే ఫైర్ అవుతుంది. ఫైర్ అయినప్పుడు మనకు ఎగ్జాస్ట్ నుండి బయటకు వెళ్తుంది. ఇంటెక్ నుండి అంటే ఇక్కడ నుండి కార్బేటర్ ఉంటుంది. మీకు ఇక్కడ చూపెడతానా, ఇక్కడ కార్బేటర్ ఉంటుంది. కార్బేటర్ అనేది దీనికి అటాచ్ అయి ఉంటుంది. అప్పుడు ఈ వాల్ ఓపెన్ అవ్వడంతోటే ఇందులోకి పెట్రోల్ ఉన్నది వచ్చి ఫైర్ అవుతుంది. అట్లనే ఈ వాల్ కూడా ఇది క్లోజ్ అవ్వడంతోటి ఇది ఓపెన్ అవుతుంది. దీని నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇట్లుంటుంది ప్రాసెస్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీకు ముందుకు వస్తాను.